जय सद्गुरु महाराज की जय। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైనటువంటి శ్రీ సమరసానంద నరసింహతుని ఆయన గారికి ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శివానంద లహరి నుంచి ఈరోజు 91, 92, 93, 94 శ్లోకాలు విచారణ చేద్దాము. 91 శ్లోకము. ఆజ్య విద్యా హృద్గత నిర్గతాసి విద్యా హృద్యా హృద్గత తత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే భావే ముక్తేర్భాజనం రాజమౌలే. ఓ నెలరాజా, నీ అనుగ్రహం వలన ఆది అయిన నా యొక్క అజ్ఞానము ఇంతకాలానికి నశించింది. హృదయ గ్రంథిని తొలగించే విద్య లభించింది. ఆ జ్ఞానమే నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తుంది. కనుకనే సంపదలను అనుగ్రహించేది, ముక్తికి మూలమైన నీ పాదార వింద యుగ్మాన్ని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను. విద్యంతే హృదయకంది చిద్యంతి సర్వసంశయ అంటూ శాస్త్రం పలికింది. అంటే దీని అర్థము హృదయ గ్రంథి పగిలిందని, సందేహాలు సంశయాలు కూడా తొలగిపోయాయని, అంటే మనసు కూడా లేని స్థితి కలిగింది అని అర్థం అన్నమాట. అక్కడ నువ్వు తప్ప మరెవరు లేరు శివ, అంతటా ఉన్నది నువ్వే అనే విషయం తెలిసింది. అందుకనే నిరంతరం నిన్నే ఆరాధిస్తున్నాను అని పద్యం యొక్క శ్లోకం అన్నమాట. 92 శ్లోకము. దూరీకృతాని దురితాని దురక్షరాని దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం తద్విదీయ చరితం నితరాం భివంతం గౌరీ సమామిహ సముద్ధుర సత్కటాక్షై. ఓ గౌరీపతి, నీ కటాక్ష వీక్షణము నా మీద ప్రసరించిందో ఏమో. నేను పుట్టిన ఇన్నాళ్ళకి నా నుదుటి మీద బ్రహ్మ రాసిన చెడు వ్రాత చెరిగిపోయింది. పూర్వం చేసిన పాప కార్యాల కారణంగా కలిగిన దారిద్ర్యము, దురదృష్టము, చెడ్డదైన అహంకారము, చెడు మాటలు మొదలైనవన్నీ కూడా నశించిపోయినాయి ప్రభు అని. అందుకేనేమో నేను నిరంతరం నీ చరితామృతాన్ని ఆస్వాదిస్తున్నాను. కాబట్టి నువ్వు నీ కటాక్ష వీక్షణాలతో నన్ను అనుగ్రహించు. ఈ జన్మలోనే నన్ను ఉద్ధరించి రక్షించి ముక్తిని ప్రసాదించు స్వామి అని శంకరాచార్యుల వారి శ్లోకం ద్వారా తెలుపుతున్నారు. మనం ఎంతగా మంచి పనులు కానీ భగవంతుని కానీ తలుచుకుందామని అనుకున్నా సాధ్యం కావడం లేదని అనుకుంటూ ఉంటాం. అంటే రేపటి నుంచి మనం మంచి కార్యక్రమాలు ఒకటి మొదలు పెట్టాలి దైవం పరంగా అని అనుకుంటూ వాయిదాలు పడుతుంటాయి, కానీ ఆ దైవ కార్యక్రమానికి పూనుకోవడానికి సంసిద్ధము కాలేరన్నమాట. అట్లా ఈ పద్యంలో చెప్తున్నారు, మనం ఎంత మంచి పనులు కానీ భగవంతుని కానీ తలుచుకుందామన్నా అనుకున్నా సాధ్యం కావడం లేదని అనుకుంటూ ఉంటాం. అంటే ఒక రామాయణ గ్రంథం చదవాలని కానీ, ఒక పారాయణం చేద్దామని కానీ ఇలాగ అనుకుంటూ ఉన్నా కూడా అది సమయమును కుదరదు అని చెప్తున్నారు. మనం ఏది చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. అది ఉంటేనే ఆయన్ని తలుచుకోగల అనుగ్రహం కలుగుతుంది. అందుకే మానవుడై పుట్టిన ప్రతివాడు అనుక్షణం ఆయన అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి అని ఆ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇందులో ఏం చెప్పారు? గౌరీపతి, నీ కటాక్ష వీక్షణము నా మీద ప్రసరించిందో ఏమో. నేను పుట్టిన ఇన్నాళ్ళకి నా నుదుటి మీద బ్రహ్మ రాసిన చెడు వ్రాత చెరిగిపోయింది. పూర్వం చేసిన పాప కార్యాల కారణంగా కలిగిన దారిద్ర్యము, దురదృష్టము, చెడ్డదైన అహంకారము, చెడు మాటలు మొదలైనవన్నీ కూడా నశించిపోయాయని ఎవరయ్యా చెప్తున్నారంటే, ఒక గురువుని చేరినటువంటి ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపమే ఆదిశంకరాచార్యులుగా అవతారం ఎత్తి లోకానికి ఈ విధముగా నన్ను తెలుసుకోవలసిన గురువుని చేరి ఆ విధి విధానం అంతా కూడా ఈ మానవ లోకానికి ఈ శివానంద లహరి ద్వారా అందించారనమాట.
మరి బ్రహ్మ రాసిన రాత చెరిగిపోయి గురుడు రాసిన రాతకి ఇది ఒక గురుముఖతాన్ని తెలియబడుతుంది, కానీ అన్యులకి ఇది తెలియబడదు అనమాట. గత జన్మల నుంచి పాపపుణ్యాలు ఫలితముగా ఆ బ్రహ్మ రాసిన రాతని ఒక గురువే చెరపగలడనమాట. చెరిపి మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని ఆపాదించుకోవడానికి, తానెవరో తెలుసుకోవడానికి మళ్ళీ గురువే తన నుదుటిని రాస్తాడు. అప్పటి వరకు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు, 84 లక్షల జవోపాధుల నుంచి చేసిన కర్మలు అన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. ఆ రోజు నుంచి తాను బ్రహ్మస్వరూపుడై బ్రహ్మజ్ఞానమును అభ్యసించుతాడు. కాబట్టి మనస్సు ఆ దైవమునందు లగ్నం అవుతుంది. కాబట్టి గురువు యందు అనగా ఈశ్వరుడు యందు ఎటువంటి కర్మలు కూడా అంటవని డంకాపదంగా మోగించి చెప్తున్నారు. అంటవని ఎవరికి తెలుసుద్ది? ఎవరైతే గురువుని చేరి ఆ విధి విధానం అంతా తెలుసుకుంటారో, తాను అక్కడ లేడన్న సంగతి తాను తెలుసుకున్నప్పుడు తనకి అంటేది ఏమీ లేదు అని అర్థమవుతుందన్నమాట. 93 శ్లోకం. సోమకళాధర మౌల కోమల గణకందరే మహామహసి స్వామిని గిరిజానాదే మామక హృదయం నిరంతరం రమతా. నాకు శివానుగ్రహం కలిగింది అనడానికి గుర్తు ఏమిటంటే, చంద్రకళను శిరస్సునందు ధరించినవాడు, కోమలమైన దట్టమైన నల్లని మేఘం వంటి మెడగలవాడు, మహా తేజస్వరూపుడు, జీవులనే పశువులకు ప్రభువైనవాడు, పర్వతరాజపుత్రికి పతి అయినవాడు అయిన సదాశివుడి యందే నా మనస్సు నిరంతరము గొప్ప ఆనందంతో సుఖాన్ని పొందుతూ ఉంటుంది. సోమ ఉమా సహితుడైన పరమేశ్వరుని ఆరాధించాలి. ఆమె లేనిదే ఆయన ఉన్నాడు అని చెప్పడం కూడా కుదరదు. ఆయన ఉనికి ఆమె. అందుకే శంకరులు సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యా యుక్త యది భవతి శక్తః ప్రభవితుం అన్నారు. ఆమె లేనిదే కదలిక ఉండదు. ఉన్నదేదో తెలియదు. ఆమె లేకపోయినా ఆయన ఉంటాడు. ఆమె కూడా ఆయనలోనే ఉంటుంది. ఉమాశంకరులిద్దరూ ఒకరు లేకుండా మరొకరు ఉండరు. వాళ్ళిద్దరిని విడిగా చూడలేము. అయినా శివుడిని తెలుసుకునే అవకాశం మనకి ఉండదు. అక్కడ ఉండేది మిగిలేది మౌనమే. అందుకే దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య చేసి శిష్యులకు ఉపదేశించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానమని దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. ఇప్పుడు ఆమె లేక శంకరులు లేరని ఈ శ్లోకంలో దాని అర్థము చెప్తున్నారు. శివుడు లేనిదే పార్వతి లేదు, పార్వతి లేనిదే శివుడు లేడు. మరి వాళ్ళిద్దరే అని మనం భావించుకుంటే ఎట్లాగవుతుంది? మనం గురువుని చేరి ఆ యథార్థాన్ని, ప్రతిదీ కూడా మానవ దేహమనందే ఉన్నది. దేహం అనగా పార్వతీదేవి, దేహి అనగా ఈశ్వర స్వరూపము. ఈ దేహికి దేహం ఆధారమై ఉన్నది, దేహానికి దేహి ఆధారమై ఉన్నది. ఒకటికి ఆధారమయ్యే ఉన్నదే కానీ శరీరం మనకి కనబడుతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము తెలియబడదు అనమాట. అది ఒక గురువుని చేరి గురుముఖతానే ఎరుగుటకు సాధ్యము అని ఇందులో చెప్తున్నారనమాట. 94వ శ్లోకము. సారసానతే నయనే తానేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో వర్గం వద దీక్షాతే సదార్చిత స్మరతి. సదాశివుని నిరంతరం పలుకుతున్న నాలుకయే నిజమైన నాలుక. నిరంతరం ఆ ఉమాపతిని చూస్తే కన్నులే నిజమైన కన్నులు. ప్రతినిత్యం ఆ పరమేశ్వరుని అర్చించే చేతులే నిజమైన చేతులు. నిరంతరం సూర్యమండల మధ్య భాగాన ప్రకాశించే ఆ పరమేశ్వరుని తలుచుకునే మానవుడు నిజంగా ధన్యుడే. మానవుడు చేయవలసిన ప్రధానమైన మొదటి పని ఆరాధన. ఎందుకంటే ఉత్తమమైన మానవ జన్మను ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మానవుడై పుట్టాడు కనుక మరణించడము తప్పదు. అది ఎప్పుడు అనేది మనకు తెలియదు, కానీ మరణం అనేది నీడలాగా మన వెంటే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు నిద్రపోతూ ఉంటాం, హాయిగా పరమాత్ముడిలోనే ఉంటూ ఉంటాం. ఆ సమయంలో ఆయన తిరిగి మళ్ళీ మన శరీరంలోకి పంపితేనే
నిద్రలేచి ఆనాటి పనులు చేయగలుగుతున్నాం. లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు నిత్య కాలకృత్యాలు స్నానాధికాలు ముగించుకున్నాక దైవాన్ని తప్పక ఆరాధించాలి. ఇది తెలుసుకొని ఆయనను ఆరాధించేవాడు ధన్యుడు. ఎందుకంటే తెల్లవారు లెగుస్తున్నది కూడా ఆ స్వరూపమే. అందుకే కృతజ్ఞతగా ఆ దైవానికి కాలకృత్యాలు తీర్చుకొని నిత్య దీపారాధన, పూజా కార్యక్రమాలు చేయాలన్నమాట. అప్పుడు ఈ నాలుక ఉన్నది దేనికి, ఈ చేతులు ఉన్నది దేనికి, ఈ శరీర అవయవాలు ఉన్నది దేనికని, ఆ భగవంతుని ఉపయోగపడనవి దేనికని వ్యర్థమని చెప్తున్నారనమాట. నాలుక ఊరికే శబ్దం చేసే కంకరరాయితో సమానం అవుతుంది. ఎప్పుడు భగవన్నామం తలంచినప్పుడు. కళ్ళు భగవంతుని దర్శించలేనప్పుడు గోడకు కొట్టిన కన్నాల్లాగే ఉంటాయి, కానీ మరి కళ్ళుండి కూడా ప్రయోజనం లేదనమాట. చేతులు ఉండి ఆ దైవానికి నమస్కారం చేయనప్పుడు కూరలో తిరిగిన గరిటె ఎట్లాగైతే గ్రహించలేదో జ్ఞానాన్ని, రుచులని, అట్లా భగవంతుడు ఎలా ఉన్నాడనే జ్ఞానంతో గ్రహించలేక ఈ చేతులు కూడా అట్లాగే కూరలో తిరిగిన గరిటెలాగే ఉంటాయని ప్రహ్లాదుడు చెప్పాడనమాట. చైతన్యంతో ఉన్న ఆ అవయవాలతో సర్వ చైతన్య స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధించకపోతే జన్మ వృధా అయిపోతుందన్న విషయం మనం గ్రహించాలి. అంటే ఈ చేతులతో చైతన్య స్వరూపమైనటువంటి ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆ స్వరూపానికి నమస్కరించకపోతే జన్మ వృధా అని చెప్తున్నారు. మరి ఈ ఆత్మ చైతన్య స్వరూపం పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారా అని అంటే బయట ఉన్నారంటే బయట లేరు. యథార్థంగా మనం పూజించాలంటే తెలిసి తన యందే ఏదైతే మానవ దేహము ఉన్నదో, నేను అంటున్నదో, ఆ నేను మేనుతో కలిసి తిరుగుతుందో అదే పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. ఇవన్నీ గురుముఖత విచారణలో తెలుసుకోవలసిన విషయాలు. జై సద్గురు బ్రహ్మరాజుకి జై.